నేను మీ ఐశ్వర్య రాయను ఒకరోజు నువ్వు అనిత శ్రీనివాస్ అని వాళ్ళకి తెలియదు అక్క. నీకోసం నేను చికెన్ మాంతాను, కేవలం నడవాలి. మా ఆయనకి నేను చికెన్ మాంతాను సువర్ణ అవకాశం ఇచ్చిన ఆసక్తిగా ఉన్నారా? అయితే 2 నిమిషాల్లో మేము ముందుకు వచ్చేస్తాం. హలో అందరికి, నేను మీ అంజిత శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నువ్వు అనిత శ్రీనివాస్ అని వాళ్ళకి తెలియదు అక్క. నేను అంజిత శ్రీనివాస్ అంటావు. ఏదో నలుగురు యూట్యూబర్స్ ఏదో అట్లా ఇంట్రడక్షన్ ఇస్తారు కదా, మనం కూడా ఇస్తే బాగుంటది. 1 మిలియన్ అయ్యింది. నేను మీ ఐశ్వర్య రాయను ఒకరోజు కామెంట్లు వస్తాయి. ఎందుకు అట్లా పెడితే ఐశ్వర్య రాయ్ అని చెప్పినవి ఏందక్క అని అడుగుతారు. లేదంటే నేను అంజిత అని మీకు తెలియదా, నేను అంజిత అని చెప్పాలా? అయితే వచ్చేసినామండి, ఫామ్ ల్యాండ్కి వచ్చేసినాం. అయితే ఇక్కడ ఇవాళ మెయిన్ ఏంటంటే, మా వాచ్మెన్కి రూమ్ కట్టినాం కదా, అది కంప్లీట్ అయిపోయింది. ఇవాళ అక్కడ పూజ ఉంది. ఇంకా ఆ పూజ డీటెయిల్స్ అదంతా అయితే అమ్మ ఛానల్లో ఉంటుంది. మీరు చూడకపోతే అటు కూడా వెళ్ళి చూడండి ఈ వీడియో చూసినాక. అయితే ఇప్పుడు నేను వచ్చేసి జనరల్గా మా ఆయన వచ్చినాడు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈరోజు పట్టుకొచ్చేసిన. మామిడికాయలు అంటే జామకాయలు అంటే ఇష్టం అని చాలాసార్లు చెప్తా కదా. నేను వస్తా, మన ఇద్దరం కలిసిపోయి తెంచుకుందాము అని చెప్తే కూడా ఆగకుండా నేను అటుండే లోపు ఈయన పోయి తెచ్చుకున్నాడు. తెంచుకొని ఒకటి వేసేసిండు, ఇంకొక 2 తెంచి పక్కన పెట్టుకున్నాడు అనమాట. అయితే ఇవాళ నేను ఇప్పుడు మళ్ళీ పట్టుకోపోతా పనిష్మెంట్. నేను వస్తా అంటే కూడా ఉండకుండా పోయిండు కదా, ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఆడ ఇంకెన్ని ఉన్నాయో చూపిస్తా. అట్లనే మా ఆయనకి నేను ఇవాళ మామిడికాయలు కూడా చూపిస్తా, చాలా పెద్దగా అయినాయి. ఈయన రెగ్యులర్గా రాడు కదా, రోజు వచ్చే మాకేమో బాగా తెలుస్తుంది. దీని తర్వాత బిర్యానీ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇదేంటంటే ఒక పార్టీ లాగా అందరం ఉన్నాం కదా, అంటే పిల్లలు లేరు, వాళ్ళు స్కూల్కి వెళ్ళిర్రు. ఇంక అందరం కలిసి బిర్యానీ పార్టీ చేసుకుంటే మాదంతా కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి. ఇప్పుడైతే పోదాం. అది కాదు, నీకు జామకాయలు అంటే ఎందుకు అంత ఇష్టం? జామకాయలు కాబట్టి నీకు నాకు పోటీ. ఉరకద్దు, నడవాలి, కానీ ఎవరు స్పీడ్గా జామ చెట్టు కాడికి పోతారో అది. సరేనా? సరేనా? నీతో ఏందే పందెం చెప్పు. నీకోసం నేను చికెన్ మాంతాను. ఉండు, ఇన్నే ఉండు, ఎదురం కరెక్ట్గా నిల్చుంది. ఉరకద్దు, కేవలం నడవాలి. ప్లీజ్ ఉరకద్దు, నడవాలి. సరేనా? రెడీగా 1 2 3. రెండు చేసినా విన్ను కావాలి మామ. ఇప్పుడు చికెన్ మీద వేసింది. మా ఆయన నేను చికెన్ మాంతాను సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా ఓడిపోయిండు. అమ్మా, అయినా జామ చెట్టు ఏందో వస్తేనే లేదు, ఎంత నడిచినా. ఉరికితేనే ఇంతసేపు పట్టింది. అది కాదు, నువ్వు అసలు వచ్చినావు మాతో పాటు. పండుగ ఉండేది తెంచేసినావానే. ఈడున్నాయి కదా, ఉల్కలు కొట్టేసినాయి చూడు. కచ్చివే కొట్టేసినాయి. అవి చిన్న పండు ఉన్నట్టున్నాయి చూడు. ఇప్పుడు అవి కొట్టేయడంతో ఇప్పుడు పండు అయిపోతాయి అవి. అదే మామిడికాయలు ఉన్నాయిరా, అక్కడ అయిపోయినాయి. అబ్బుచ్చి ఇంకా పండువి, ఇంకా పండు ఉన్నాయా? ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అదే ఇంకో కింద కూడా ఒక పండు అయింది. కాలేదురా, లోపల మెత్తగా ఉంది, పైన కొంచెం గట్టిగా ఉంటుంది. ఇవి చిన్న కాదురా పప్పి, రెడ్ లోపల రెడ్ వచ్చి పూర్తిగా రెడ్ రావాలక్క.
ఈడుంది ఈడు పండు. మీ బావ పెంచిండ్రా ఇంకో అది కాదు పప్పి, అప్పుడు ఒకటే ఉండకపోతుండే, ఇప్పుడు ఏంది బాగా కూర్చుని అది తెంచకలే, రేపు తెల్లు మళ్ళీ వచ్చినప్పుడు తినొచ్చు. లేదా పోయేటప్పుడు కొన్ని కాయలు తెంచుకొని పోతా చిట్టుదాని కోసం. పండు అయితే అవి తెంపితే వాడిపోతాయి. ఇక్కడ సైజ్ పెద్ద అయినా కానీ ఇవి కూడా కాలే అక్క. ఇంకో ఇక్కడ కూడా కింద పండయిందానే ఇంకా అవుతుంది కదా, ఇంకా కావాలి చిన్నవి. ఇంకో ఇంకో ఇవి వస్తలేవురా, ఉన్నాయి కాయలు పెరగాలి, ఇంకా వచ్చినాయి కదా. పిల్లలు ఉన్నాయా? పోలీస్ పిట్టలు తెలుసా? అది పోలీస్ పిట్టలు గూడు, పిచ్చుకలు గూడు తుట్టిగా పెడతాయి. పోలీస్ పిట్టలు వచ్చేసి చిన్న పెడతాయి. పోలీస్ పిట్టలు అంటే ఏం పిట్టలు మీకు తెలుసా? వాటిని ఏమంటారు ఇంగ్లీష్లో? కామెంట్ చేయండి చూద్దాం. పోలీస్ పిట్టని ఎట్లా గుర్తించాలి, వాటి గుర్తులు కూడా కామెంట్ చేయండి. అంటే ముడ్డేరా ఉంటుందని పెట్టకపోతే దాన్ని ఎట్లా గుర్తిస్తారు? ముడ్డేరా ఉంటుందని పెడతారు ఎవరో. ముడ్డెర్ర ఉండదు దాన్ని, అదేగా పోలీస్ పిట్ట. చాలా ఎర్ర ఉంటుంది చాలా కాదు, మన ఇంటికి రోజు వస్తాయి. మా అక్కకి తలేదో తోకేదో తెలియదు, కళ్ళు కనబడు. ఇన్ని డేస్ అయితే ఎర్రగా ఉండేది తల అనుకున్నా, వెనకకి తిరిగి కూర్చొని ఉంటే అది. మామిడి చెట్లు అయితే అంగో చూసినావా ఫ్రూట్స్ ఎంత బాగుంది. ఓ బుజ్జి ఇది చూడు, పైన ఎంత పెద్ద పెద్ద. ఇది ఏం చెట్టే తెలుసా? ఆడుంది ఇప్పుడు పేరు, కాదు పేరుంది ఇప్పుడు రాసి. పేరు ఇంకా ఎత్తిపెట్టిర్రా బానే, దానిపైన ఉందో పోయిందో పోయింది. కొంచెం కూడా లేదుగా అక్క. అదే కదా, కానీ ఫ్రూట్స్ ఇవన్నీ ఇంకా బెనిషానే బెనిషా కాదు, తోతాఫరి, పులారం, నీలాంబరి. చూడు నీలాంబరి అంటే నీలాంబరి నేనంట. మీ ఎవరికైనా నీలాంబరి మూవీ గుర్తుందా? గుర్తుంటే నీలాంబరి క్యారెక్టర్ మూవీ ఉందిరా. నీలాంబరి మూవీలో నీలాంబరి క్యారెక్టర్ ఉంది. మ్యాన్షన్ 24లో నీలాంబరి కాదు, ఒక మూవీ కూడా ఉంది. దేవుడమ్మ నేనా? నరసింహ. నరసింహ, అదే రమ్యకృష్ణ అనే నీలాంబరి మూవీ ఉంది, అందులో నీలాంబరి ఆమె. ఎండ కొడుతుంది, దా తొందర పోదాం. ఇంకా వంట చేసేటప్పుడు నేను మిమ్మల్ని కలుస్తా అండి. మా మమ్మీ గృహప్రవేశం వీడియో మొత్తం పెడుతుంది. అలా ఫోన్లోకి వచ్చి మా తమ్ముడే పంచలు వేస్తున్నాడు అనుకున్నా కానీ వీడియో ఆల్రెడీ యాడ్ చేసే పెడతావు, మళ్ళీ కలుస్తా ఏందాక. నీలాగా ఇప్పుడు ఆగుతుర్రు వాళ్ళు ఏమన్నా, అంత పక్కనే వస్తుంది వాళ్ళకి. అవును కదా. నెక్స్ట్ చికెన్ బిర్యానీ రెసిపీ చూడనిక ఆసక్తిగా ఉన్నారా? అయితే 2 నిమిషాల్లో మేము ముందుకు వచ్చేస్తాం. చూసిరా వచ్చేసినాం, నేను మా మమ్మీ ఇద్దరు. ఇంటి ఫంక్షన్ దావతీ నీకే వంట చేస్తుంది. ఏం దావతీ ఇస్తావు? ఏం దావతీ ఇస్తున్నావు అమ్మా? చికెన్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ అమ్మా, మంచిగా ఏటను కోసం దావతీయాక. యాటన్ వస్తే మనం ఉండేదే. అందులోనూ నువ్వు చేసే చికెన్ బిర్యానీ అది ఇంకెంత చీపక్క. ఎంత మంచిగా చేస్తావు వాడకు. అది కాదు, అది వద్దామంటే కాదు, ఇంటి గృహప్రవేశం మనది, మనం కదా. ఉన్నదే 7 మంది అంటే మేము ఒక్కొక్కరు కేజీ తింటాం. మనం 7 కిలోల ఆటలు దొరకవా? చిట్టిది కేజీ తింటుందా, మీ బావ కేజీ తింటుండా? లక్కోడ్ అంటే ఏదో మనం ఉన్నాగా, నేను కేజీ నువ్వు కేజీ లక్కోడ. ఎవరైతే తినారో వాళ్ళది ఎక్స్ట్రా తినే కేజీ పర్సన్లు కూడా ఉరుగా. నువ్వు మమ్మీ, నేను మా అమ్మ అంట. చూసినావు మమ్మీ, మన ఇద్దరి కంటే ఎక్కువ ఆడే ఆడు తింటాడు. ఫస్ట్ లెక్క నీది పెట్టాలి, మాది కాదు. ఇంకోరా ఇక్కడ ఎప్పుడు నా బిడ్డ అయితే నన్ను దంచనీకే పెడుతుంది. అది ఇదే నన్ను మసిపట్ట. ఇక్కడ చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ 2 చేస్తున్నాము. అయితే ఫ్రెష్గా అల్లం ఎల్లిగడ్డ ఇప్పటికిప్పుడు దంచిచ్చింది అయితేనే చేస్తుందంట. అల్లం ఎల్లిగడ్డ పట్టుకొచ్చింది ఇంటికాంచి. ఇక్కడ ఎల్లిపాయలు ఎండిపోతున్నాయి, వాడిపోతున్నాయి. గరం మసాలాలు ఈ మధ్య రాక ఏమైంది, మొత్తం ఏందో ఈ మధ్య తెచ్చినట్టు అన్నీ ఆయన వాడుకుంటుండే.
అల్లిమెల్లిగడ్డలు కానీ ఆడున్నాయి అవి లేద్దాంలే. అల్లిమెల్లిగడ్డ తెచ్చినావా అక్క? తెచ్చిండా ఇది తెచ్చిందా ఎల్లిపాయలు అల్లం ముక్కలు తెచ్చింది. అల్లము ఎల్లిపాయ తెచ్చినారా? అబ్బా హడావిడిగా అయితే అయిపోయింది. నిజంగా ఎంత బాగా అయిందో పూజ అయితే. మమ్మీ ఛానల్లో చూడండి వచ్చేసిండు మా దేవుడు. అండ్ ఇంక ఇక్కడ ఎల్లిపాయ ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకొని బిర్యానీ అండ్ కూర చికెన్ కూర చేస్తున్నా. రెండు కూడా నిజానికి సింపులే. మీరు చాలా సార్లు చూసిందే మీరు చాలా సార్లు. అయినా సరే ఎందుకు చూపిస్తున్నా అంటే జస్ట్ వేరే కంటెంట్ లేక ఓవర్ యాక్షన్ చూసిరా చికెన్ కడిగి పెట్టింది. చాలా సార్లు చూపించింది. స్కిన్ తో చూపించినావు అక్క. స్కిన్ పాపం వాళ్ళకి తెలవాలిగా. ఇగో ఇది ఇక్కడ తెచ్చినావు కొత్త కూడా చోరాస్తావు. మా లెగ్ పీసులు బాగానే ఉన్నాయి. 1 2 3 4 5 6 7 లెగ్ పీసులు ఉన్నాయమ్మా. మా గుండెకాయ కాల్చిరాదు నాన్న. కాల్చిస్తాను. నువ్వు అట్లా అన్నాక నేను ఇక్కడ పెడతాను. ఇక వాచ్మెన్ తో సహా అందరు గుమ్ముకుంటారు అయితే ఈరోజు. అవును ఈరోజు అందరికి ఉన్నాయి మా గుండెకాయలు. ఈరోజు మా అందరికి కలిపి కాల్చే అక్క గుండెకాయలు టేస్ట్ చేసుకుంటా తినుకుంటా. అందరికి నాన్న మనం మన దగ్గర ఉంటే మనం తిండికి ఇచ్చేస్తాము నాన్న. తిండి దానికి ఆప్షనే లేవమ్మా. మనం తిండిని అసలు తిండి పెట్టకుండా మేము ఎట్లా తింటామో మాతో ఉండే వాళ్ళకి కూడా మేము అట్లనే పెడతాం. మనం బయట వాళ్ళనే వాళ్ళు తినకపోయినా వాళ్ళకి నాన్ వెజ్ అంటే ఇష్టం లేకపోయినా మా గాడికి వచ్చినాక అలవాటు చేసేస్తాం. ఆటోమేటిక్ అయిపోతుంది. మొన్న కూడా మేము పకోడీ అవి చేసుకున్నాం కదా, అందరికి కలిపి చేసుకున్నాము. ఇంకా అది ఇవాళ బిర్యానీ కూడా ఇంకా వీడియోలు ఇంకా పెట్టినా వీడియో పెట్టినావా పొద్దున? నిన్నటిది మొన్న చేసినాం చూడు అదా. నాది అట్లే ఎండిపోతుంది షార్ట్. ఎప్పుడు పెడతావా పెడదామని నాకు చెప్పొచ్చు కదరా. ఎప్పుడు పెడతావు మీ అని అడగచ్చు కదా. అడిగినా మారుతుందా? ఇంకా 10 రోజులు అవుతుంది అని ఫిక్స్. అడిగినా మారదు కాదు. అడిగినా మా అక్క మారదు అంటవా? సరేలే ఇప్పుడు పెట్టిందని తెలిసిందిగా. ఇగో ఈ లోపల గుండెకాయ కోసి కాల్చేయనాక ఇప్పుడు కూర చేసేనా మళ్ళా చేసేస్తా మాట్లాడు. అంటే నేను అంటించి కూర్చుంటా ఉండు. ఇంకెంతసేపు నేనున్నాగా. చీకు ఉందా? సీకురా సరేనా? తెచ్చింది. ఎట్లనో ఈరోజు బాగానే కాల్చిందా నీకు అడుగుతున్నావు? కాల్చింది నాకు గాలిందిగా అందుకే. కడుపులో కాల్చింది. ఏం తినలే. ఏమో మొన్ననే పైపిడికి నాన్న టిఫిన్ తింటావారా? పొద్దున మేము ఎంత రోజు 8కి 8:30కి లేస్తామండి నేను నా కొడుకు. మా రాముడు పొద్దున్నే లేస్తాడు కానీ నేను నా కొడుకు అయితే 8కి లేస్తాం. అయితే కొన్నిసార్లు 10కి కూడా లేస్తాడు. 10 దాకా డాడీ ఉంచుతాడు అనుకుంటున్నావా? ఇగో ఈ రోజు అయితే 7కే లేపిండు. అప్పుడప్పుడు ఉంచుతాడులే డాడీకి లేటు ఉన్నప్పుడు. స్నానం చేసుకోపో పోదాం. డాడీకి పోయేది మామూలుగా ఇట్లా వెళ్ళేది ఏదైనా పని ఉంటే మాత్రం లేపేస్తాడు. ఇక నేను లేచిన అనుకో నాకు బాగా నిద్రపోతుంటే ఇక నాకు ప్రాణం అప్పదు. డాడీ ఫీల్ అవుతా వాళ్ళు లేస్తేనే ఇంకా వాడతారు. డాడీ చెప్పడాక్క లేవు అని. ఆ డే లైట్ వేస్తాడు అన్ని. లైట్ వేసేస్తాడు. ఆ లైట్లన్నీ ఆ వెళ్తురికి ఆ దుప్పటి లోపలికి వస్తాయి అవి. నేను మీ బావకి ఫ్యాన్ ఆపేస్తా. ఫ్యాన్ ఆపేసి ఇగో మా డాడీ మా అక్క ఇగో ఇట్లా ఉంటారు. సౌండ్ ఎట్లా సౌండ్ ఇప్పుడన్నా నయం గానీ నేను ఇంకొంచెం చిన్న ఉన్నప్పుడు అయితే అప్పట్లో ఎగ్జామ్స్ ఇట్లా ఈ స్కూల్ టైం అనుకుంటే ఇంటర్ టైంలో పొద్దున్నే లేవాలని డాడీ నీళ్లు కూడా పోసేది. అవునా? ఏమో సల్లెట్టాడు ముఖం మీద ఇట్లా లేవరా లేవని. నేను నీళ్లు పోసేదాన్ని, కొట్టేదాన్ని, తన్నేదాన్ని. మమ్మీ పెట్టిన భయానికి తమిళమ్మాయి తర్వాత వచ్చింది వాళ్ళ కొడుకు నా అమ్మ తమ్ముడు. నేనైతే నా కొడుకుని అంతకు ముందేదాన్ని. అదే మమ్మీ చేసిన భయానికి ఇంకా మా అమ్మ వస్తుంది నిద్ర లేవాలని ఇట్లా లేస్తుండే మనం. ఇంకా 5 నిమిషాలు లేట్ అయినా మా అమ్మ వచ్చి లేపేది. 4 గంటలకి లేపి అలారం పెట్టుకొని చదివేమనేది. మనకేమో నిద్ర వచ్చి ఊగుతుంటాం దుప్పటి కప్పుకొని. దుప్పటి కప్పుకొని చదువుతున్నట్టే పండుడే. ఒకరోజు షిఫ్ట్ ఏంటంటే నేను అనుకుంటారా ఈరోజు మా అమ్మ రాగానే నాకు సైగ చేయని నేను ఎంబటి ఆడు సై ఇట్లా అనేటోడు నేను లేచేస్తుండే. ఒకరోజు ఆడవంటే నన్ను సైగ చేయమనేటోడు. అట్లా అంత 4 గంటలకు లేచి చదివి డ్రెస్ మీద ఎందుకు మరి కాపీలు రాసుకుపోయినా? చదివి ఉంటే రాయకపోతుండే. చదవలేదు. అదే మా కోసం చదవలేము, మా మమ్మీ కోసం చదివినా. మళ్ళా ఆ చిట్టీలు మా కోసం, ఈ చదువు మమ్మీ కోసం. వీళ్ళు ఆడమంటారా అని ఆ టైంలో లేచి అప్పుడే బిందెలు దొంగకొని నీళ్లు పట్టుకొని బాసలు కడుక్కొని వంట చేస్తూ అంటే నేను ఒక సైడ్ పని చేసుకుంటూ ఒక సైడ్ చూసేదాన్ని. అయితే ఒకరోజు ఏమైందంటే నా కొడుకు ఫీవర్ ఉండే. గుర్తుందమ్మా?
ఆ రోజు కూడా చదువుకే లేపింది మమ్మీ నేను చదువుకే లేపిన. ఆ రోజు కూడా పిల్లలు ఇద్దరిని లేపి కూర్చోబెట్టి చదువుకోమన్నా. లేచి కళ్ళు తిరిగి పడిపోయినదా ఆమె? కూర్చున్నావు, లేచి కూర్చొని మళ్ళీ పడిపోయినా. ఉండే వెనక మనది సెల్ఫ్ అవును. ఇట్లా కప్పుకొని కూర్చొని చదువుతా ఉన్నావు. నేను ఇటు పోయేటప్పుడు కూర్చొని చదువుతా ఉన్నావు. నేను నీళ్లు పట్టుకుని బిందె తోముకొని ఇట్లా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాడు ఏం చేస్తున్నా ఇట్లా చూసుకుంటా పోయినా కదా. ఇట్లా నేను చూస్తున్నా కానీ ఇట్లా పడిపోయిండు. కథ నా బిందెడ పడేసి ఎత్తుకొని నా బిందె నీళ్ళ బిందో ఖాళీ బిందె తెలవదు కానీ ఆడ పడేసి ఇంకంతే ఉన్న పొల నేను ఎట్లున్నానో అట్లా ఇక ఎత్తుకొని పోతానే ఉన్నా. ఆటో ఏదో తీసుకొని వెళ్ళిపోయినా. ఇక వెళ్ళిపోయి పారమిత దిల్షుక్ నగర్. అప్పుడు నా బిడ్డ రాలే, మా రాముడు రాలే. నేనే తీసుకొని వెళ్ళిపోయి బాబుకి ఫీవర్ ఉంటాయి కదా, కొంచెం ఇట్లా ఉంది. అదేంటిది నాకు బాగాలేకపోయినా మా అక్క కాళ్ళే. గ్లూకోజ్ పెట్టాలో అంత లేదు. నువ్వెప్పుడు ప్రతిరోజు నీ స్కూల్ అంతా ఇంట్లోనే ఉన్నావు అక్క. నువ్వు చదివింది లేదు, చేసింది లేదు. నేను ఒక్కని పోతుండే. ఎప్పుడు బాగాలే నీకు. అది నాకు అలవాటై పోను అని నేనంటేనే ఇడిచి కొట్టింది మమ్మీ. అది కూడా ఒక రోజు చెప్తాలే మన వాళ్ళకి. అయితే ఏమైంది, మా ఇంట్లో ఇంతంత కోళ్ళు ఉండే అప్పుడు. అయితే ఒక కోడికి కాలికి ఏదో దెబ్బ తాకి అది ఇంకా దెబ్బ తాకింది. ఇంకేమైంది, మా మామయ్య ఉండే అప్పుడు. ఇంక మా మామయ్య ఏమన్నాడు, ఒరే కాలికి దెబ్బ తాకింది. నువ్వు కలుపుతావా? టమాటా ఏనా మరి ఇటు వచ్చి కూర్చోడు కూర్చో. అయితే నా కోడికి చెప్పాలా, నా బిడ్డ అదేంటిది ఫోన్ వచ్చింది. అయితే మళ్ళీ చెప్తాలే. లేకపోతే మా మామయ్య పోయమన్నాడు. నేను నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాను. అప్ప గుర్తులు కోసి 5 కిలోల కూర జమ చేసి మేము వచ్చే వరకు కోసి పచ్చికూర వస్తారు మమ్మ. అప్పుడు కోసేసి అది నింపేసి ఆడ పక్కకు పెట్టినాం. ఎందుకంటే మమ్మీగా ఉండాలి. మరి తాతకు అవన్నీ ఉండకపోతుండే కదా, అది చచ్చిపోతుంది, అది ఎక్కువ ఇబ్బంది అవుతుంది, కోసిమన్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నా. ఈ రోజు పొద్దునే ఎర్లీ మార్నింగ్ ఎంత 5 అట్లా వెళ్ళినా, 4:35కి వెళ్ళిన. పిల్లలప్పుడు లేపినప్పుడే తీసుకెళ్ళిపోయినా. తర్వాత నెక్స్ట్ డే నైట్ వచ్చిన 7:30కి అట్లా. మధ్యలో వచ్చే నీళ్ళు వీళ్ళు కానీ నేనైతే నా కొడుకు దగ్గరే ఉన్నా, వాడిని అక్కడ వేసుకొని. ఇంక మధ్యలో వీళ్ళు నాకు మా వాడికి బట్టలు అయితే ఇచ్చారు. ఇంక ఉండి ఒకరోజు గ్లూకోజ్ ఏదో పెట్టి ఇక పంపించేసారు. నేనేంటంటే కొంచెం వీకున్నా కూడా గ్లూకోజ్ పెట్టమనేదాన్ని. అదేం బలం అనుకునేదాన్ని. ఏమో అంటే పిల్లలు లేవాలని తెలియదు కదా, ఫీవర్ ఇట్లా వచ్చినా కూడా. ఎందుకంటే అవసరం లేదు అన్నా కూడా, లేదు నా కొడుకు వీకున్నాడు గ్లూకోజ్ పెట్టండి పెట్టిపిచ్చి అట్లా చేసినాగో. అదేంటి ఆ రోజు స్టోరీ. గ్లూకోజ్ అంటే బలం. నాకు అట్లుంటే గ్లూకోజ్ అంటే ఇంకా మన ఇంట్లో కూడా డబ్బాలు ఎప్పుడు ఉంటుండే. ఏమంటుండే తెలుసా అన్న, గ్లూకోజ్ లెక్కనే రెండు జ్వరం, గ్లూకోజ్ లెక్కనే రెండు అంటే వీక్ అయిపోయారు, గ్లూకోజ్ లేసి వచ్చింది అన్నట్టు. ఇక చూసినా మా తమ్ముడు చేస్తుండే బాగా వంట. ఇప్పుడు అది టేస్ట్ వచ్చేస్తుంది అనేది ఆయన మమ్మీ. అంటే నువ్వు చేస్తే మైలగాడు పాలవుతుంది, మీ మైలగాడు పాలవుతుంది కదా. చప్పుడు ఏళ్ళ ఉండేది ఇట్లా వేసుకున్నారా బాబు? అది అడుగు. అది స్టోరీ చెప్తుండు. పెయిర్ రింగ్స్ తెచ్చుకోరు. పెయిర్ రింగ్స్ ఏంటంటే మా ఆయన గుండె చప్పుడు నా దగ్గర ఉంటది, నా గుండె చప్పుడు మా ఆయన దగ్గర ఉంటది. అయితే నీ గుండె చప్పుడు ఉండాల్సింది నా గుండెల మీదనే అని చెప్పి గుండెల మీద వేసుకున్నాడు. మీరు అడిగితే ఎప్పుడు హస్బెండ్ కానీ మెడదాకే ఉన్నది ఇంకా పెద్దది ఇప్పియాలిగా మరి చేయను. మీ బావ ఒకటి చెప్పనా, అందరు ఇండియన్ హస్బెండ్ అన్నమాట. ఏంటంటే ప్రేమ చాలా ఉంటది కానీ నలుగురితో చూపించకూడదు. ఆ పేరు ఎవరిని అడగండి. ఏ పేరు? చేతి పైన దానికి ఒక స్టోరీ చెప్తాడు. పెళ్లి కాక ముందే వేసుకుంటాంగా, దీని పేరే చెప్తాడు కానీ ఏమో ఇంకా సీనికే తెలవాలి. పెళ్లి కాక ఇక టాటూ చేసిన ఆయనకి వేయించుకున్న మామకే తెలవాలి ఆ రహస్యం. ఎవరి పేరు కాదు ఆ రహస్యం ఎవరికి తెలియద్దని అదేదో భాష సొంతం క్రియేట్ చేసి వేయించినాం ఆమె. నీ గల్ప వస్తలేదు ఇంకా ఎన్నడన్నా ఇంట్లో వండితే వస్తుంది. ఇంట్లో ఉంటే నేను చెప్పచ్చు, నన్నేమి చేసుకుంటుగా మరి అయితే వంటగా సిమ్లో పెట్టది
చేయాలి సిమ్లో పెట్టు. సిమ్లో నా పెట్రో అదే చెప్పే బదులు. కాదు పోయినా నేను కూడా చూడమ్మా ఏం కాదు నాకు. పైకి పెట్టాను అద్దక్క, కిందికి పెట్టాను. మసాలా అంతా గాలికే పోతుంది. నేను జరుగుట్లేదు. ఫస్ట్ గుండెకాయ నీకక్క, సెకండ్ నాకు. నాకు తెలుసు నా కంట్రీ ఫెల్లో ఏంటంట ఫస్ట్ గుండెకాయ నాకక్క. నీకు నాకంట. ఈరోజు ఏమ్మా ఈ మధ్యన గాలి ఏమో చంపుతుంది. కేశవ వంటకాలు ఒక రోజు తింటున్నా. దాని నుంచి వచ్చే అవన్నిటిని రక్షించుకోవడానికి ఒక రోజు ఇంట్లో ఉందామని రెస్ట్ తీసుకుంటా. మళ్ళీ వెంటనే 3వ రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ షురు. నాన్న కారం వేసినావా నాన్న? అబ్బా ఇందులో అన్ని ఆకులే పడుతున్నాయి. ఏం కాదు వేపాకులు ఏం కాదు, పైనుంచి పడేటి ఎత్తేస్తుండు. కారం మమ్మీ వేసినావా? లేదు మమ్మీ. చేసినావా? నాన్న కూర్చున్నా. బిర్యానీ కానీ మొత్తం అంతా తీసుకున్నాను. ఆరా బిర్యానీ ముక్కలు ఉన్నాయి. బిర్యానీ ముక్కలే కానీ ఇంకా అన్నంలో కలుపుకోవడానికి అవి బాగుంటుంది కదా కర్రీ అయితే. ఆయన ముక్క ఇది కొట్టినట్టున్నాడు. చికెన్ అతను మర్చిపోయాడేమో అంటాడేమో వాచ్మెన్. ఆయనకేం తెలుసు కోడి వండుతాం మనం అని. ముక్కలు కూడా కొట్టకుండా. అదే కదా. మొన్నొక రోజు బిర్యానీ కట్ చేయన కొంచెం పెద్దవి కొట్టన్న. బిర్యానీ సైజ్ అన్నాడు. అది ఎంత ఉంది తెలుసా? మన ఇంట్లో ఫ్రై సైజ్ అది. అవునా? అది బిర్యానీ సైజ్ అంట. కొత్త షాప్ అది. మామూలుగా మన పాతది ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ చెప్పి ఉంటాం కదా మనం. ఆ లెగ్ కూడా మొత్తం ఆ కింద పాటు. మన మటన్ కూడా ఎన్నిసార్లు చెప్పినావు? అవును పడతలేదుగా. పడుతుంది బట్టి. పడతలేదుగా. వస్తీకన్నా పెడదామా? అది పెడదామా గ్రిల్లు? ఇంతే పట్టిందిగా. పట్టిందిగమ్మా. ఇంతేనా? ఈడ పెట్టేస్తాము ఒక రెండు. ఇదిగోండి ఆడైతే కూర అవుతుంది. ఈడ మనం వేపాకు పడ్డదా? ఎన్ని? ఒకటే. తీమ్మా ఏం కాదు. ఈడ చేస్తుంటే పడుకుంటాం. చెట్టు కింద ఉన్నాగా. మంచిదే వేపాకు. గన్నేరాకు అన్నట్టు భయపడుతున్నావు ఎందుకంటే ఇలా నీళ్ళు అన్న పోస్తావా? నువ్వు తినే కూరలే మేము భయపడతలేం. పోసినావు ఆల్రెడీ. కొద్దిగా పోయినా ఇది అవ్వాలి కదా. అక్కడికి పచ్చి ఉండాలి మమ్మ అన్ని. ఉప్పు వేసినావు నాన్న? ఉప్పు వేసినావు అన్నీ అయిపోయినాయి కదా. కొంచెం పోస్తా వాటర్. మంచిగా చికెన్ పులుసు చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇట్లనే ఉండాలి. మరీ గట్టిగా పచ్చడి పెట్టి ఉండకూడదు నాన్న. ఇదిగో ఇట్లా తింటే బాగా. ఏ నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటున్నాగా. అవి వాటర్ అటు వచ్చినప్పుడు వంగుతుంది అంతే. నువ్వు జాగ్రత్త. అది ఎలా పడుతుందమ్మే? ఇక్కడ మూతుంది కమ్మా. స్టీల్ ప్లేట్ ఉంది కదా అక్కడ. అక్కడక్కడ మమ్మీ ఆ గిన్నె పైన తీసుకో. గిన్నె పైన స్టీల్ ప్లేట్ ఉంది కదా నాన్న. అది బాగాలేదు. మూతుండాలంటావు మూతుంటేనే మంచిగా అవుతుంది. నేను తీసేది, నేను ఊసేది, దగ్గేది. ఈ కెమెరాలు ఉన్నప్పుడు అన్ని నువ్వే చూసుకోవాలి జాగ్రత్తగా. అన్నీ నేనే చూసుకోవాలా? చీదేటప్పుడు కూడా ఇట్లా స్టైల్గా చేయాలి. చీదేటప్పుడు కూడా స్టైల్గా చేయాలి. అట్లే ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా ముక్కులోకి వెళ్ళి అన్ని ఇట్లా కనబడేటట్టు గీక్కోడు పిక్కోడు అన్నీ చేయగాని కెమెరా ముందు ఉన్నప్పుడు మాత్రం స్టైల్. నాకు అది వస్తే బాగానే ఉండు. కెమెరా ముందుకు రాగానే స్టైల్ వస్తే. నేనైతే ముందు బాగున్నా అండి. ఈ కెమెరా ముందుకు రాకముందు బాగున్నా. ఎందుకంటే ఎప్పుడు నలుగుంట్లో తిరిగేదాన్ని కదా. మా అమ్మ అయితే అసలు వీడికి వచ్చినాక అయితే మరీ దేవు అని బర్రెలా దేవన్ బర్రెలాగంటది మమ్మీ. ఎట్లా అంటున్నాడు ఈడైతే. అసలు చిన్నగా వచ్చిందని ఇంకా సౌండ్ పెంచి అంటది మమ్మీ. ఇల్లు అట్లే కెమెరా ముందు అట్లా వినా బగ్గడు
101 బిర్యానీ రెసిపీ అక్కిది, నువ్వు ఎందుకు మళ్ళా చెప్పుడు. మా తమ్ముడు ఒకే ఒక్కడు చార్లీ చాంప్లిన్ లాగా వాయిస్ లేకుండా చేసేయాలి కదా అంతే. అంతే, నీ వాయిస్ ఇస్తావుగా. చిలుకలు పోతుంది. మహిళగా వెయిట్ చేస్తుంటే నీ బిర్యానీ కోసం. నా బిర్యానీ కోసమా? ఫస్ట్ వండి పెట్టేది నీకే అయ్యా, సీనయ్యా, నీకోసమే చేసేది. అయితే నమ్మే ఇది ఎందునా ఇది అటు పట్టినా వంట వస్తలేదు. మార్చుకున్నావా? చూసినావా ఎట్లా గాలి పేసి మంట చేసినానా? అబ్బా ఇంకెడ కూర్చొని ఎడ కూర్చొని చల్లుకొని దానిపైన ఎడ చల్లుకొని ఇక అడవి మనిషి లెక్క మీరేమన్నా కూడా అది అగ్రి చేస్తూ. మన ల్యాండ్ ఎదురుగా పక్కన స్కూల్ దగ్గర అడవి కోళ్ళు పోతున్నాయేమో అప్పుడప్పుడు, ఉచ్చులు వేయాలి. మనకేడొస్తాయి అయినా దొరకవు. కూడా కంజులు అంటే విచలుడు దొరుకుతాయి, కానీ అడవి కోళ్ళు ఎడ దొరుకుతాయి? ఎట్లా పెట్టినాను ఉల్టా ఇంకా ఉల్టా అట్లా ఆడనే పెట్టు. ఆ కర్ర కారిస్తూ అట్లను అట్లా తిప్పు, కర్ర కాడి పక్కనే అది గుమగుమలు ఆడే వాసన వస్తుంది. కూరదా? నేను చేపెట్టే కదా పప్పి, కూరదే వాసన. కూర అయిపోతుంది. బిర్యానీ అయితే మహిళగాడు వెయిట్ చేస్తుంటాడు. అబ్బా ఎంత బాగా వస్తుందక్క. నిజంగా ఇదిగో ఇందులో వేసేస్తున్నా అన్ని లెగ్ పీస్ బిర్యానీ. ఈరోజు కుక్కర్లో చేస్తున్న బిర్యానీ. ఎవ్రీ టైం మీరు నార్మల్గా చేసే బిర్యానీ కదా, ఇది కుక్కర్ బిర్యానీ. నిజానికి అది ఒడిగి ఎక్కువ వస్తుందో ఏమో, ఎందుకంటే ఫంక్షన్ కోసం సేఫ్ సైడ్ అందరు తింటారో తినారో సట్లో చేస్తే అని కుక్కర్ పట్టుకొచ్చింది. సట్లీలో కొంచెం పొగ వాసన అదో డిఫరెంట్ అయిపోతుంది. లెగ్ పీస్ బిర్యానీ. ఇదేమో ఇట్లా అది ఎప్పుడన్నా తిని ఓకే కానీ ఎంతైనా పోతుందనా అప్పటికప్పుడు అల్లమెల్లిగడ్డ స్టైల్గా తగ్గునే. స్టైల్గా తగ్గాలంటే అన్నారా? నేను పెడతా తిన్నానా బట్టేమ్మా నీకన్నీ ఇదేమ్మా దీన్ని ఏమంటారు? అంత మంట వద్దేమో మమ్మీ. నువ్వేం కాదు లేవు చెప్తేగా. అమ్మా ఇదేం మమ్మీ సంగతి? అది అయ్యి గుమగుమలు ఆడుతుంది. అగో గుండెకాయ నేను ఒకటి తినేసిన, ఇంకొకటి ఉంది అక్క తమ్ముడు షేర్ చేసుకొని నా తెలియదు. ఒకటైతే మస్తు కమ్మగా ఉంది తినేసిన. ఇది మా కూర పరిస్థితి ఏమో కూర అవుతుంది కదా నాన్న. ఉప్పు కారాలు చూసినాము. నా బిడ్డ చూసింది మా నా బిడ్డ చేసిందంటే ఇక నాకు చూడకపోతే అందరు తినారు మమ్మీ. నేను చూస్తే నువ్వు అయితే తింటావు కానీ నా మీద ప్రేమ. చికెన్ చికెన్ లేక పచ్చిగానే తినచ్చు. నేను ఇవన్నీ సర్దేస్తాను. నా బిడ్డ చేసిన కూర ఉప్పు చూడడం అవసరం లేదు. ఓకే మళ్ళీ నీళ్ళు పోసిన నాన్న. టమాటాల చారు వాసన వస్తుంది. అబ్బా వీటన్నిటిలో అల్లం వెల్లిగడ్డ ఫ్లేవరే తెలుస్తుంది ఎక్కువ. ఉప్పు కొంచెం తక్కువే నాన్న. ఇస్తాను మమ్మీ. చూడ అవసరం లేదు. మళ్ళా వాటర్ వేసిన నేను మళ్ళా వాటర్ వేసిన కదా నాన్న, ఆ వాటర్ తగ్గట్టే అంతే. ఏదో పూజలు అయిపోయి వచ్చినాయి కదా, అంతా చేతులు ఇట్లున్నాయి. ఆయన కోడి బ్లడ్లు అనుకున్నారు. ఏది ఎంత వేసిండు? అమ్మో, అది అయిపోయింది ఇంకా అన్నం. బా వాసన ఏంద్ర ఎంత బాగా వస్తుంది. ఇదిగో
నాన్న చికెన్ అయితే గుమ్మ గుమ్మలాడుతుంది నిజంగా. వేపాకు పడ్డ చూడు నా పైననే, నీకు అది కూడా కనపడదు నా బిడ్డ. అగో అది వేపాకారం, నేను పచ్చిమిరపకాయ అనుకుంటున్నా. ఇదిగో చికెన్ కూర రెడీరా. వావ్ చూసినావా, ఆహా సూపర్ ఉంది కదా. ఇక్కడ అన్నం కూడా రెడీ. ఇంకో వాళ్ళకి వాసన తెలిస్తే బాగుండు. దించేద్దాం మమ్మీది. అది కదా టెక్నాలజీ తెస్తారు. వస్తుందా తీసేద్దాం. ఇంకా అది సెగకే ఉంది కదా నాన్న. మరి ఎట్లా అమ్మాయి ఇప్పుడు అన్నం తిందాం. మరి తీసి దించి విజిల్ తీసేసుడేనా? ఆండ పెట్టి తీయరాదు. విజిల్ తీసేస్తా. అవుతుందా మరి అది తీసేస్తే? తీసే అయిపోయి ఉంటుంది, అయిపోయి ఉండొచ్చులే. చాలా సేపు అయింది కాకపోతే సిమ్లోనే పెట్టింది. వాసన చూడు. వాసన వస్తుందంటే ఉడిచిపోయినట్టుగా. వాసన వస్తుంది, బిర్యానీ వాసన. పిచ్చి పిచ్చి అయిపోయింది వాసన నుంచి చెప్తున్నా. అవుతుందా మీ పిచ్చ పిచ్చ అయిపోయింది. తీసుకో జామకాయలు కూడా తిని తిన్నాక అది అది ఆ కవర్ నీదే. ఏంటది ఇంకా వస్తూనే ఉంది. జెర్సేపు అయితే మూత వేయలేదేమోగా. మరి ముఖానికి పట్టమన్నా. గట్టిది నాన్న, మూత ఈజీగా వస్తుంది. తిప్పునానా ఆయంత కొట్టుకుంటది. గ్యాస్ పైన కేడుంటుందనా? చెప్పలేదా? చెప్పలే చెప్పలే నా కొడుకు చెప్పలే. సూపర్ అయింది. మస్తు చేసినావు నాన్న. ఇక వేసి చూసిరా అండి, బిర్యానీ అయితే మా తమ్ముడు అన్నట్టు పిసర పిసర కాలేదు, అసలు పలుకులు పలుకులు పువ్వులు లాగానే. అండ్ చికెన్ కూర ఎక్సలెంట్ అయింది. మా ఆయనకి నచ్చినట్టు స్కిన్లెస్ తెచ్చిండు డాడీ. స్కిన్ తో దొరకనట్టుంది. కానీ టేస్ట్ చేయాలి. వాసన నిజంగా అండి అసలు సీరియస్లీ సూపర్ వాసన. మా మమ్మీ ఏమో వండిందల్లా నాకు పెడుతుంది. డూపు ఇది మాత్రం బాగుంది. చూడండి, నేనేమో ఎప్పుడు వండినప్పుడల్లా నేను నా బిడ్డకి పెడతా, నా బిడ్డ వాళ్ళ మొగుడి పెడుతుంది. బిడ్డలంతా అంతే అండి, మొగుడు తర్వాతనే అమ్మాయ్య, మనకే బిడ్డ బిడ్డ అంటాం. తిన్నాక ఉంటానా నేను ఇంకెటన్నా పోవాలా? ఎందుకు? నీకైనా మేము డాడీగా మమ్మీ. నీకంటే పిల్లలు నయం. మమ్మీ నీకైనా మేము డాడీగా మమ్మీ. ఆడపిల్ల ఏడ ఉంటుంది అంతే అక్కకు కూడా. కథలు పడకు. తిన్నానా? తిని ఏం కాదు, తిని పెట్టి బాగానే ఉంది. నువ్వు అసలు ఇట్లా చెప్పొద్దు. పట్టుకో. తీసుకో లెగ్ పీస్ తీసుకో. తీసుకో ఒకటి చెప్తా. ఇప్పుడు నా కొడుకు టాప్ వేసిపోయేలాగో జోకేసిండు, అందరూ నవ్వినాము. కాదు ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా అంటున్నావు, నా కడుపు కాలిపోతుంది, కానీ నా తొందరగా టేస్ట్ చేయన్నాడు. నిజంగా ఎక్సలెంట్ ఉంది తెలుసా. నాకు ఆపబుద్ధి అవ్వట్లేదు చెప్పాలంటే, ఇంకా ఇంకా తినబుద్ధి అవుతుంది. కానీ అక్కడ ఒక పక్క మా డాడీ, ఇంకో పక్క ఫైనల్ గా మా మమ్మీ కూడా. నేను ఊరిచ్చడానికి వచ్చేసింది. ఇలా నువ్వైతే మస్తు మెచ్చుకుంటావు నాన్న. అబ్బా ఏం టేస్ట్ నాన్న, నిజంగా బాగుంది. అంటే మనం చేయబెట్టినాం కదా దాంట్లో. సీరియస్ గా చాలా అంటే చాలా బాగుందండి. మీకు రెసిపీ చూపించినో లేదో నాకే తెలియట్లేదు, నా బ్రెయిన్ అంతా ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లో రన్ అవుతుంది. నేను పక్కనే కూర్చొని చూస్తాను. కానీ ఏమో ఇది ఆ ప్రాసెస్ వల్ల నేను చెప్పలేం, కానీ అందరం ఉన్నాం కదా, హ్యాపీగా చేసుకున్నాం కదా, అందుకని మంచిగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా మేము తిని ఫుల్గా మా రూమ్ లోనే కూర్చొని తింటాం. అమ్మ వీడియో, నా వీడియో, ఇద్దరు వీడియోలు చూడండి. అక్కడ చూసిన వాళ్ళు ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ చూసిన వాళ్ళు అక్కడే చూడండి.
అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ కొత్త కొత్త వీడియోతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు మా తమ్ముడు చెప్పినట్టు సెలవు.